హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 31. మనకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే శ్రీనిక వాడి సొంత చెల్లి అన్న విషయం సూర్యకి తెలీదు. వాడికి తెలిసేలోపే మనం తనని కిడ్నాప్ చేయాలి. అప్పుడే ఆ సూర్యగాడి జుట్టు మన చేతిలో ఉంటుంది. అప్పుడు మనం ఆడమంటే ఆడతాడు, పాడమంటే పాడతాడు అన్నాడు డానియల్. అది విన్న భూపతి క్రూరంగా నవ్వుకున్నాడు. ముందు అర్జెంటుగా ఆ శ్రీనికాని ఎలాగైనా మన అదుపులోకి తెచ్చుకోవాలి అన్నాడు భూపతి. చెప్పాను కదా భూపతి, దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని. కాకపోతే ఒక్క 2 or 3 days టైం పడుతుంది. ఈలోపు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో చేయని. ఒకేసారి దెబ్బ పడితే లైఫ్లో మర్చిపోలేనంత దెబ్బ కొట్టాలి అన్నాడు డానియల్. సరే సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భూపతి. భూపతి, నాకు తెలుసురా నువ్వు కూడా గుంట నక్క లాంటి వాడివి అని. అందుకే ఆ సూర్యగాడి పని అయ్యాక నేను నీ పని చూస్తా, నిన్ను నమ్మడానికి లేదు అనుకుంటూ భూపతి వెళ్ళిన వైపే చూస్తూ ఒక సైడ్ స్మైల్ ఇచ్చాడు డానియల్. అక్షర దగ్గర లోపలికి వెళ్ళి స్నాక్స్ అండ్ వాటర్ పట్టుకొని బయటికి వచ్చింది అక్షర. ఇదిగో వాటర్ తీసుకో, స్నాక్స్ కూడా తీసుకోండి. అందరికీ స్నాక్స్ ఇచ్చి భర్త పక్కన కూర్చుంది. ముందుగానే అక్షరాకి విషయం చెప్పొద్దు అని అందరూ అనుకోవడంతో ఇక ఎవ్వరూ అక్షర దగ్గర ఆ విషయం చెప్పలేదు. ఏమైంది, ఎందుకు అందరూ అలా ఉన్నారు అడిగింది అక్షర డౌట్గా. ఏమవుతుంది, ఏమవ్వలేదు అన్నాడు సూర్య. నిజంగానేనా, లేదంటే నేను వెళ్ళి వచ్చే గ్యాప్లో ఏమైనా జరిగిందా అనుమానంగా తమ్ముడి వైపు చెల్లెలి వైపు చూస్తూ అడిగింది. లేదక్క, ఏం జరగలేదు అన్నారు అమర్, కావ్య ఇద్దరు ఒకేసారి. సరే సరే, వేడిగా ఉన్నాయి తినండి, మళ్ళీ చల్లగా అయిపోతాయి అంటూ అక్కడే కూర్చొని అందరితో ముచ్చట్లు చెప్పడం మొదలుపెట్టింది. ఇక అందరూ కూడా భూపతి విషయాన్ని పక్కన పెట్టి అక్షరాతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు. డిన్నర్ బయట నుంచి తెప్పించుకుందామా అడిగింది కావ్య. కావ్య, బయట ఫుడ్ ఎందుకు, ఏం అవసరం లేదు, మీకేం కావాలో చెప్తే అది నేను చేస్తాను, లేదంటే వంట వాళ్ళు చేస్తారు అన్నారు సుందరీదేవి గారు. బయటకు ఎలాగో వద్దన్నావు, సరే అని చెప్పి ఆగిపోయాం. ఇప్పుడు బయట ఫుడ్ కూడా వద్దు అంటే కష్టం మమ్మీ, అందుకే ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ అడిగింది కావ్య. సరే ఏదో ఒకటి చెయ్యి అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయారు సుందరీదేవి గారు. అన్నయ్య నీ ఫోన్ ఇవ్వు అంటూ అమర్ ఫోన్ తీసుకొని అందరికీ ఫుడ్ ఆర్డర్ పెట్టేసింది కావ్య. ఏం పెట్టావు కావ్య అడిగింది శ్రీనిక వచ్చి కావ్య పక్కన కూర్చొని. అంటే అది చెప్పను, వచ్చాక అప్పుడు మీరే చూడండి అంటూ చెప్పడంతో అమర్ వైపు చూసింది. అమర్, నాకు నీ ఫోన్ ఇవ్వు అడిగింది శ్రీనిక. అన్నయ్య ఇవ్వద్దు అంది కావ్య. అయిపోయింది నీ తమ్ముడు పని, గోవింద అన్నాడు సూర్య కేవలం అక్షరాకి మాత్రమే వినిపించేలా. అదేంటి బావా అలా అంటున్నావు అడిగింది అక్షర సూర్య వైపు చూస్తూ. పాపం, ఇవ్వాలా ఇవ్వద్దా అర్థం కాక తల కొట్టుకుంటున్నాడు నీ తమ్ముడు అన్నాడు సూర్య నవ్వుకుంటూ. పాపం, నా తమ్ముడు బాధపడుతూ ఉంటే నీకు నవ్వొస్తుందా బావా సీరియస్గా అడిగింది అక్షర. అయినా కూడా సూర్య నవ్వుతూ ఉండడంతో సూర్య వైపు కోపంగా చూస్తూ లేచి అక్కడి నుంచి అమర్ దగ్గరికి వెళ్ళింది. అమర్, నువ్వురా నాతో అంటూ తనని తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఇక సూర్య, కావ్య, శ్రీనిక కూడా లోపలికి వెళ్ళిపోయారు. ఒక అరగంటకి ఫుడ్ డెలివరీ అతను రావడంతో అమర్ ఇంకా కావ్య వెళ్ళి అందరికీ ఫుడ్ పట్టుకొని లోపలికి వచ్చారు. ఇక అందరూ తినేసి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కి రూమ్లోకి రాగానే తనని గట్టిగా హత్తుకున్నాడు సూర్య. బావా, ఏం చేస్తున్నావు, వదులు అంది అక్కి. యాక్చువల్లీ నేను చాలా మిస్ అయ్యాను బంగారం అన్నాడు సూర్య అక్కి మెడవంపుల్లో ముక్కుతో రాస్తూ. బావా, ఇది నీకే అతిగా లేదు అంది అక్కి. లేదు, అస్సలు లేదు అన్నాడు సూర్య. అయినా ఈ మధ్య నీకేదో అవుతుంది బావా, అస్సలు నా మాట వినడం లేదు. అవునా, అయినా అస్సలు తప్పు నాది కాదు, నీది. ఇంత అందంగా పుట్టడం నీది తప్పు అంటూ తను రియాక్ట్ అయ్యేలోపే
తనని మంచం మీదకి చేర్చి తన మీద వాలిపోయాడు. అలా ఆ రాత్రిని మరొక అందమైన రాత్రిగా మార్చుకొని ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. శ్రీనిక రూమ్లో కొంచెం సేపు ఫోన్ చూసుకొని ఇక పడుకుందాం అనుకున్న శ్రీనిక రూమ్ డోర్ బయట నుంచి తట్టారు సుందరీదేవి గారు. ఏ టైంలో ఎవరు అనుకుంటూ డోర్ ఓపెన్ చేసిన తనకి సుందరీదేవి గారు కనిపించడంతో, అత్తయ్య మీరా, రండి అంటూ ఆవిడ లోపలికి రావడానికి దారి ఇచ్చింది. పడుకుంటున్నావా, డిస్టర్బ్ చేశానా తల్లి అడిగారు ఆవిడ ప్రేమగా. అయ్యో అలాంటిదేం లేదు అత్తయ్య, నేను ఇంకా ఫోన్ చూసుకుంటూనే ఉన్నా, ఇంకా పడుకోలేదు, చెప్పండి అంది శ్రీనిక. అది ఎలా చెప్పాలో, అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. నేను అది చెప్పిన తర్వాత నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవు కదా అడిగారు సుందరీదేవి గారు కొంచెం భయంగా. అత్త, మీరు నాకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూపించారు, అమ్మ ప్రేమని పంచారు. మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకుంటానా? అలా ఎప్పటికీ జరగదు. ఏది చెప్పినా మీరు నా మంచి గురించే అని అర్థం చేసుకుంటాను. మీరు నిరభ్యంతరంగా చెప్పండి అంది శ్రీనిక. అమర్ మీద నీ అభిప్రాయం ఏంటి అడిగారు సుందరీదేవి గారు. అమర్ మీద నా అభిప్రాయం అంటూ ఏం లేదత్తయ్య. తను మంచివాడు, అందరి గురించి ఆలోచిస్తాడు, కానీ నేను తనని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు, అంతే. ఎందుకు తల్లి, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అడిగారు సుందరీదేవి గారు. లేదత్తయ్య, కానీ నాకంటూ ఒక ఆశయం ఉంది, అది అయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను, అంతే. ఏంటది అంటే ఒక ఓల్డేజ్ అనాథాశ్రమం 2 పెట్టాలి అని నా కోరిక అంది శ్రీనిక. సరే పెడదాము, దాంట్లో ఏముంది, కానీ అది నా డబ్బులతో పెట్టాలి అనుకుంటున్నాను అత్తయ్య. ఇవి నీ డబ్బులు కాదు అని ఎవరు చెప్పారు? నువ్వు ఈ ఇంటి పిల్లవి అయినప్పుడు ఈ డబ్బు కూడా నీకు అధికారం ఉంటుంది కదా. అత్తయ్య, మీరు ఆ మాట అనొద్దు. ఒక అనాథని, కానీ నాకు ఇంత మంచి కుటుంబంలో స్థానం కల్పించారు ఆ భగవంతుడు, అది చాలు, ఇంకా నాకు డబ్బులు అంటూ వేరుగా వద్దు అంది శ్రీనిక. అలా కాదు తల్లి, ఇప్పుడు నువ్వు నీ డ్రీమ్ని తొందరగా ఫుల్ఫిల్ చేసుకున్నావు అనుకో, అప్పుడు నీకు అమర్కి పెళ్లి చేసి నేను కూడా చాలా హ్యాపీగా ఉంటాను. అప్పుడు లైఫ్ లాంగ్ నిన్ను నా దగ్గరే ఉంచుకోవచ్చు, నువ్వు వేరే ఇంటికి కూడా వెళ్ళాల్సిన పని లేదు అన్నారు సుందరీదేవి గారు. కానీ అత్తయ్య అంటూ ఉన్న శ్రీనికని మధ్యలోనే ఆపుతూ, నాకొక విషయం చెప్పు, అమర్ వ్యక్తిత్వం ఎలాంటిది నీకు తెలుసు కదా, తను మంచివాడా కాదా? మంచివాడే. ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి ఉన్నాయా? లేవత్తయ్య. మరి ఇంకేంటి తల్లి ప్రాబ్లం? వాడికి నువ్వంటే ప్రాణం, అలాంటి వాడిని నువ్విప్పుడు దూరం చేసుకుంటే మళ్ళీ జీవితాంతం తలకిందులుగా తపస్సు చేసినా అలాంటి వాడు దొరకడు అన్నారు సుందరీదేవి గారు. నేను ఆలోచిస్తానత్తయ్య అంది శ్రీనిక. నా బంగారు తల్లి, నేను ఇలా చెప్పాను అని తప్పుగా అనుకోవద్దు, కానీ ఒకసారి ఆలోచించు అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆవిడ. తల పట్టుకొని కూర్చొని ఉంది శ్రీనిక. అయినా అత్తయ్య చెప్పింది కూడా నిజమే కదా, అమర్కి నో చెప్పడానికి ఎలాంటి కారణాలు లేవు, ఒకసారి ఆలోచించాలి అనుకుంటూ అదే విషయం ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక నుంచి ఎపిసోడ్ డైలీ వస్తుంది.